morning, children. Okay, now this class we learn multiplications. Understand, children? Multiplications. Multiplications. The chapter, 7th chapter, multiplications. Page number. So, okay, clear, children? So multiplications. First we know what is multiplication. Multiplication అంటే ఏంటనేది నేర్చుకున్నాము. Repeated addition make a multiplication. Repeated addition से multiplication అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 plus 2 plus 2 4 కదా, అంటే 2ని 2తో యాడ్ చేస్తే 4 వస్తుంది. అదే ఆ 4కి ఇంకో 2 యాడ్ చేస్తే ఈ 4కి ఇంకో 2 యాడ్ చేసామనుకోండి అప్పుడు ఎంత 6. నెక్స్ట్ ఈ 6కి మళ్ళీ 2 యాడ్ చేస్తే 8. 8కి 2 యాడ్ చేస్తే 10. సో రిపీటెడ్గా మనం ఏం చేస్తున్నాం, 2ని యాడ్ చేస్తూ వచ్చామన్నమాట. సో ఈ 2ని యాడ్ చేస్తూ వచ్చాము. క్లియర్ చిల్డ్రన్? హౌ మెనీ టైమ్స్ వీ యాడ్ దిస్ 2? ఈ 2ని ఎన్ని టైమ్స్ మనం యాడ్ చేసాము? 1 2 3 4. సో ఇక్కడ 5. ఈ 2కి సో 2కి ఓకే 2 how many 2s? 1 2 3 4 5. how many 2s? ఎన్ని టైమ్స్ మనం 2ని యాడ్ చేసాము? 5 టైమ్స్ యాడ్ చేసాం కదా. 5 టైమ్స్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఒకసారి చూడండి అమ్మా, నేను బిగ్ లెటర్స్ వేస్తాను, కొంచెం పెద్దగా వేస్తాను చూడండి. 2కి 2 యాడ్ చేస్తే ఎంత? 4. ఈ 4కి మళ్ళీ 2 యాడ్ చేస్తే ఎంతమ్మా? 6. 6కి మళ్ళీ 2 యాడ్ చేస్తే 8. 8కి 2 యాడ్ చేస్తే 10 వచ్చింది కదా. చూడండి అమ్మా, నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 2కి 2 యాడ్ చేస్తే 4. 4కి మళ్ళీ 2 యాడ్ చేస్తే 6. 6కి మళ్ళీ 2 యాడ్ చేస్తే 8. 8కి మళ్ళీ 2 యాడ్ చేస్తే 10 అమ్మా. ఓకే, ఎన్ని టైమ్స్ మనం 2 యాడ్ చేసాం చూడండి. 1 2 3 4 5. ఎన్ని 2s యాడ్ చేసాము? 5 2s, అంటే 5 టైమ్స్ మనం 2ని యాడ్ చేసాం అన్నమాట. మనం 2 అనే నెంబర్ని ఎన్ని టైమ్స్ మనం యాడ్ చేసాము? ఎన్ని టైమ్స్ మనం యాడ్ చేసాం? కౌంట్ చేయండి. 1 2 3 4 5. 5 టైమ్స్ కాబట్టి 2 5s are 2ని 5 టైమ్స్ మనం యాడ్ చేసాం.
అప్పుడు ఎంత 10. ఇన్నిసార్లు ఎడిషన్ చేయకుండా మనం ఎట్ ఏ టైం 2 5s 10 వేసేసేయచ్చు. ఓకే, అలా కాకుండా ఇప్పుడు 6 ఉన్నది, 6ని ఒక 6 ఇంటూ 7 అంటే 6ని 7 టైమ్స్ వేసుకోవాలి. ఈ 6ని 7 టైమ్స్ వేసుకోవాలి. చూడండి, 1 టైం వేసుకుంటే ఏమవుతుంది? 12 అవుతుంది. అలాగే ఇవి 2 టైమ్స్ అన్నమాట, ఇదొకసారి ఇదొకసారి. 2 టైమ్స్ వేసుకుంటే 12 వచ్చింది. 3 టైమ్స్ వేసుకుంటే 18. అలాగే 4 టైమ్స్ వేసుకుంటే 24. అలాగే 5 టైమ్స్ వేసుకుంటే 30. 6 టైమ్స్ వేసుకుంటే 36. మళ్ళీ ఇంకా వేసుకుంటే 42. ఇంత చేయాల్సి వస్తుంది. చూడండి, 1 2 3 4 5 6 7 టైమ్స్ ఇలా వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి 6 7s దీనికంటే ఈజియెస్ట్ వే మల్టిప్లికేషన్ అన్నమాట. ఇన్నిసార్లు వేసుకోవాలంటే చాలా కష్టం కదా మనకి. సో అందుకు మనం మల్టిప్లికేషన్స్ టేబుల్స్ యూజ్ చేసి మనం మల్టిప్లికేషన్స్ అనేవి చేస్తాము. మల్టిప్లికేషన్స్ డిపెండ్స్ అపాన్ టేబుల్స్. మీకు టేబుల్స్ బాగా వస్తే కనుక మల్టిప్లికేషన్స్ చాలా చాలా ఈజీ అమ్మ, చాలా ఈజీగా చేసేసేయచ్చు. ఓకే, మల్టిప్లికేషన్స్ డిపెండ్స్ అపాన్ టేబుల్స్ మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట మీకు మల్టిప్లికేషన్స్ అన్ని. సో మీకు టేబుల్స్ వస్తే మల్టిప్లికేషన్స్ చాలా ఈజీ. చూడండి, 6 7 ఇక్కడ 42 వచ్చింది కదా, మనం 6ని 7 టైమ్స్ యాడ్ చేయాలి. చూడండి, యాడ్ చేస్తూనే ఉన్నాము, అప్పుడు 42 వచ్చింది. ఓకే, అలా కాకుండా మీకు 6 టేబుల్ వచ్చింది అనుకోండి, 6 7s 42. చాలా ఈజీ కదా. సో మన మల్టిప్లికేషన్స్ ఇలా చేయాలి. వాట్ ఈజ్ మల్టిప్లికేషన్? మల్టిప్లికేషన్ అంటే ఏంటి అంటే రిపీటెడ్ ఎడిషన్ మేక్ మల్టిప్లికేషన్. రిపీటెడ్ ఎడిషన్ కాల్డ్ మల్టిప్లికేషన్ అనమాట. సో వాట్ డెఫినేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్కి ఏంటంటే రిపీటెడ్ ఎడిషన్ ఈజ్ మల్టిప్లికేషన్. బట్ మనం మల్టిప్లికేషన్స్ అన్ని టేబుల్స్ యూజ్ చేసి చేస్తాము. క్లియర్ చిల్డ్రన్? ఓకే, మనం కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాము, కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామమ్మా. సో ఓపెన్ యువర్ పేజీ నెంబర్ 83. ఇవి నేను మీకు అర్థం కావడం కోసమని చెప్పాను. ఇవేం నోట్ చేసుకోక్కర్లేదు, జాగ్రత్తగా క్లాస్ వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి చెప్పాను నేను. వాట్ ఈజ్ మల్టిప్లికేషన్? మల్టిప్లికేషన్ అంటే ఏంటి, అవి ఎలా చేస్తారు, ఈ మల్టిప్లికేషన్స్ అనేది దేని మీద ఏమి యూజ్ చేసి చేస్తారు, ఏమి యూజ్ చేసి చేస్తారు మా మల్టిప్లికేషన్స్ అనేవి చెప్పండి. మల్టిప్లికేషన్స్ అనేవి ఏమి యూజ్ చేసి చేస్తారు? వెరీ గుడ్, టేబుల్స్ యూజ్ చేసి మనం మల్టిప్లికేషన్స్ అనేవి చేస్తాము. ఓకే, మరి మల్టిప్లికేషన్స్ రావాలంటే మీ అందరికి ఏం రావాలి? టేబుల్స్ రావాలి కదా. మరి టేబుల్స్ బాగా నేర్చుకోండి. ఓకే, 2 to 10 టేబుల్స్ కంపల్సరీ రావాలమ్మా. So open page number 83. పేజీ నెంబర్ 83 ఓపెన్ చేయండి అమ్మా. దీంట్లో చూడండి, బర్డ్స్ ఇచ్చారు కదా, బర్డ్స్ ఇచ్చారు. ఒక్కొక్క గ్రూప్, ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 కౌంట్ చేయండి అమ్మా. 1 2 3 4 గ్రూప్స్ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 1 2 3 4. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 83. ఓకే,
ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? బర్డ్స్ ఉన్న గ్రూప్స్ 4 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క గ్రూప్లో ఎన్ని బర్డ్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. వెరీ గుడ్, 2 బర్డ్స్ ఉన్నాయి. ఓకే చిల్డ్రన్, నేను ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయమ్మా? సో ఇవన్నీ ఏంటి? బర్డ్స్ కదా, ఇవి బర్డ్స్. సో ఇదొక గ్రూపు, ఇదొక గ్రూప్, ఇదొక గ్రూపు, ఇదొక గ్రూపు. ఓకే, మొత్తం ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 4 గ్రూప్స్ ఉన్నాయి కదా. 4 గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్లో ఎన్ని బర్డ్స్ ఉన్నాయి? 1 2 1 2 1 2 1 2. ఎన్ని బర్డ్స్ ఉన్నాయి? 2 బర్డ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క మొత్తం గ్రూప్స్ వచ్చేసి 4 గ్రూప్స్. 4 గ్రూప్స్లో 2 బర్డ్స్ ఉన్నాయి. ఇవేంటివి? బర్డ్సే కదా. ఎన్ని బర్డ్స్ ఉన్నాయమ్మా? 2 బర్డ్స్ ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని బర్డ్స్ ఉన్నట్టు? ఇక్కడ మనం కౌంట్ చేయకుండానే మల్టిప్లికేషన్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ మల్టిప్లికేషన్, ఇప్పుడు ఇక్కడ ఏ టేబుల్ యూజ్ చేయాలి చూడండి. ఇక్కడ ఏ టేబుల్ కనిపిస్తుంది? 4 టేబుల్. మీరు పిక్చర్స్ చూడకండి, పిక్చర్స్ మీకు ఐడియా కోసం పిక్చర్స్ ఇస్తారు. బట్ ఇక్కడ ఏ టేబుల్ యూజ్ చేయాలి? 4 టేబుల్. 4 ఎలా వచ్చింది? ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4. 4 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి 4 వచ్చింది. ఇక్కడ 2 ఎలా వచ్చిందమ్మా? 1 2. ఈచ్ గ్రూప్లో ఎన్ని బర్డ్స్ ఉన్నాయి? 1 2 1 2 1 2 1 2. 2 బర్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 వచ్చింది. అప్పుడు ఇక్కడ యూజ్ చేయాల్సిన టేబుల్ 4 టేబుల్. 4 2s are 8 కదా. సో ఇక్కడ మీకు 2 బాక్సెస్ ఇచ్చారు కదా. 4 గ్రూప్స్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. బాక్స్ ఇచ్చారు కదా. మరి ఎంతమ్మా? 4 గ్రూప్స్. 4 గ్రూప్స్ ఆఫ్ 2 ఎంత? 8 కదా. 8 వేయండి. నెక్స్ట్ అంటే 4 into 2. 4 2s are 8. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి. సేమ్ యాజ్ ఇక్కడ మూన్, హాఫ్ మూన్స్ ఉన్నాయి. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? ఫస్ట్ 3 గ్రూప్స్. ఎన్ని గ్రూప్స్? 3 గ్రూప్స్ ఉన్నాయి. How many groups are there? Half moon.
అలాగే ఇంకో గ్రూప్. సో ఎన్ని గ్రూప్స్ మొత్తం చూడండి, ఇదొక గ్రూప్, ఇదొక గ్రూపు, ఇదొక గ్రూప్ కదా. సో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 3 గ్రూప్స్. సో ఎన్ని గ్రూప్స్ అమ్మా? 3 గ్రూప్స్ ఆఫ్ ఒక్కొక్క గ్రూప్లో సో 3 గ్రూప్స్ ఉన్నాయి. 1 2 3 గ్రూప్స్. ఇన్ ఈచ్ గ్రూప్ లో హౌ మెనీ హాఫ్ మూన్స్ ఆర్ దే? హాఫ్ మూన్స్ అన్నమాట. మూన్ అంటే చందమామలు. సో ఎన్ని మూన్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5. ఒక్కొక్క గ్రూప్ లో 5 మూన్స్ ఉన్నాయి కదా. సో అప్పుడు 3 5s are చెప్పండి అమ్మా. ఇప్పుడు ఏ టేబుల్ యూజ్ చేయాలి? 3 టేబుల్ యూజ్ చేయాలి కదా. ఈ 3 అనేది ఎలా వచ్చింది? ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 1 2 3 గ్రూప్స్. సో ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని మూన్స్ ఉన్నాయి? 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. 5 మూన్స్ ఉన్నాయి కదా. కాబట్టి 5. ఇక్కడ ఏ టేబుల్ యూజ్ చేయాలి? 3 టేబుల్ యూజ్ చేయాలి. సో 3 టేబుల్లో 3 5s are ఎంతమ్మా? 3 టేబుల్ చదవండి ఒకసారి. 3 1 is 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15 కదా. సో ఇక్కడ కూడా 15. క్లియర్ చిల్డ్రన్? అర్థమవుతుందా? సో టేబుల్స్ కంపల్సరీ రావాలమ్మా. టేబుల్స్ బాగా చదవండి. అందరూ టేబుల్స్ బుక్ కొనుక్కొని 2 to 10 టేబుల్స్ కంపల్సరీ వచ్చేసేయాలి. సో రేపటికి హోంవర్క్ వచ్చేసి టేబుల్స్. సో ఇది పేజీ నెంబర్ 83 అమ్మా. పేజీ నెంబర్ 83లో ఇది అంతకుముందున్న బర్డ్స్ది నోట్ చేసుకోండి. అంతకుముందున్న బర్డ్స్ ఈ మూన్స్ నోట్ చేసుకోండి అమ్మా. టెక్స్ట్ బుక్లోనే నోట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్లోనే నోట్ చేసుకోండి. పేజీ నెంబర్ 83. పేజీ నెంబర్ 83. పేజీ నెంబర్ 83 అమ్మా. 83లో నోట్ చేసుకోండి. ఓకే క్లియర్ చిల్డ్రన్? నెక్స్ట్ ఇప్పుడు సిడబ్ల్యూ ఓపెన్ చేయండి. ఇదో మీకు ఇక్కడ 2 టేబుల్ 3 టేబుల్ అన్ని టేబుల్స్ ఇక్కడ ఇచ్చాడు. టేబుల్స్ ఇక్కడ ఇచ్చాడు. ఓకే చిల్డ్రన్. 2 టేబుల్ 3 టేబుల్. ఇక్కడ అర్థం కాకపోతే ఒకవేళ టేబుల్స్ బుక్ కూడా కొనుక్కోండి అమ్మా. టేబుల్స్ బుక్ కొనుక్కొని మీరు టేబుల్స్ చదవండి. 4 టేబుల్ 5 టేబుల్ టేబుల్స్ అన్నీ ఇచ్చాడు. సో హోంవర్క్ వచ్చేసి నేను ఒకసారి 2 టేబుల్ 3 టేబుల్ ఓవర్లు ఇస్తాను. బాగా చదవండి అమ్మా. 2 టేబుల్ ఓవర్లు ఇస్తున్నాను చూడండి అమ్మా. 2 1s are 2, 2 2s are 4,
ఒకసారి 2 టేబుల్ ఓవర్లు ఇస్తున్నాను చూడండి. 2 1 is 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 18, 2 6s are 12, 2 7s are 14, 2 8s are 16, 2 9s are 18, 2 10s are 20. Okay children, 2 table. Next 3 table కూడా రాస్తున్నాను చూడండి. 3 1 is 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15, 3 6s are 18, 3 7s are 21, 3 8s are 24, 3 9s are 27, 3 10s are 30. Okay, clear children? So ఇది 2 టేబుల్, అది 3 టేబుల్. ఒకసారి ఓవర్లు ఇస్తున్నాను చూడండి. 2 1 is 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12, 2 7s are 14, 2 8s are 16, 2 9s are 18, 2 10s are 20. So అలాగే 3 టేబుల్. 3 1 is 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15, 3 6s are 18, 3 7s are 21, 3 8s are 24, 3 9s are 27, 3 10s are 30. Okay, clear children? So homework వచ్చేసి 2 టేబుల్ 3 టేబుల్ బాగా చదివి చూడకుండా రాయండి. సో మీ హోంవర్క్ నోట్స్లో, మీ మ్యాథ్స్ హెచ్డబ్ల్యూ నోట్స్లో 2 టేబుల్ 3 టేబుల్ చూడకుండా రాయండి అమ్మా. ఓకే, చదివి చూడకుండా రాయండి. ఓకే, రాసి మీ గ్రూప్కి సెండ్ చేయండి. థ్యాంక్ యూ.